ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హెచ్ఐసిసి వేదిక దగ్గర మోదీకి స్వాగతం పలకనున్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు, కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఇక్కడ వారికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కొమరయ్య, అంజిరెడ్డి, అదేవిధంగా ఎంపీలు ఈటల రాజేందర్ సహా ఇక్కడికి చాలామంది బీజేపీ శ్రేణులు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆయనకు కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రత్యేక విమానంలో ఇక్కడికి దిగడం జరిగింది. ఆయనకు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాలు కూడా బీజేపీ శ్రేణులు, అదేవిధంగా స్వాగతం పలికినటువంటి నాయకులు, లీడర్స్ ఇచ్చినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. మరి కాసేపట్లో ఇక్కడికి వెళ్ళి ఆయన బయలుదేరి హెచ్ఐసిసికి చేరుకున్నారు. హెచ్ఐసిసిలో గవర్నర్, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా అక్కడ ప్రోటోకాల్ ప్రకారం హాజరవుతున్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా డీకేఆర్ను సహా అక్కడ ఏ ప్రాంతాల్లో అయితే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఏరియా ప్రోటోకాల్లో వచ్చేటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా హెచ్ఎస్సీసీలో ఆయనకు స్వాగతం పలికేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూడొచ్చు, రూట్ అంతా కూడా పూర్తి స్థాయిలో గ్రీన్ ఛానల్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏ క్షణమైనా కూడా నరేంద్ర మోదీ కాన్వాయ్ బయటికి రానుంది. ఇప్పటికే ప్రోటోకాల్ వెహికల్స్ బయలుదేరి రూట్ చెకింగ్ అయితే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముందుగా పైలట్ వెహికల్స్ కూడా ఇప్పటికే బయలుదేరి రూట్ చెకింగ్ను పూర్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డుకి ఇరువైపులా కూడా పోలీసులు ఉండి ఎవరు కూడా అనుమానితులు కానీ ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసేందుకు కానీ, ఆయన కాన్వాయ్కి అడ్డం వచ్చేందుకు ఎవరైనా ప్రయత్నించినా కూడా అడ్డుకునేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రూట్ క్లియరెన్స్ చేసుకోవడం అయితే మీరు రూట్కు సంబంధించినటువంటి భద్రతను కూడా ప్రోటోకాల్, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి సిబ్బంది, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ సిబ్బంది కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పటికే గ్రీన్ ఛానల్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఇక్కడ ప్రకాష్ నగర్ దగ్గర కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండడంతో అక్కడ ఎవరైతే ఈ కాన్వాయ్ వచ్చే ముందు బయటికి వచ్చేందుకు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారో వాళ్ళను కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద కూడా ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు చూడవచ్చు. ఇక్కడ ప్రకాష్ నగర్కి సంబంధించినటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఫ్లైఓవర్ దగ్గర కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ముందు మనకు విజువల్స్లో కల్పిస్తున్నటువంటి వెహికల్లో తీసుకొని పోతున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. అయితే ఇటువైపు చూసుకున్నట్లయితే సెకండ్ ప్రోటోకాల్ వెహికల్ కూడా స్టార్ట్ అయిన పరిస్థితి మనం చూడవచ్చు. ఈ పైలట్ వెహికల్లో భాగంగా ట్రాఫిక్ క్లియరెన్స్ ఇస్తూ సెకండ్ ట్రాఫిక్ వెహికల్ కూడా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని తర్వాత థర్డ్ ప్రోటోకాల్ వెహికల్, ఆ తర్వాత ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ప్రధాన కాన్వాయ్ రానుంది. ఆ తర్వాత జామర్ వెహికల్స్తో పాటు మిగతా అన్ని కూడా రానున్నారు. అయితే నరేంద్ర మోదీ బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగినటువంటి సందర్భంలో నేతలతోటి ఏ అంశాలను డిస్కస్ చేస్తున్నారన్నది కూడా కొంత ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే స్వాగతం పలికేందుకు వచ్చినటువంటి రాష్ట్ర డిప్యూటీ సీఎం అంటే తెలంగాణ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ సాయంత్రం బహిరంగ సభలో ఏం వ్యాఖ్యానిస్తారు అనేది చాలా ఉత్కంఠగా మారుతోంది. ఎందుకంటే 3 రాష్ట్రాల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన తర్వాత మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణలో పర్యటించబోతున్నారు. మరి ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న తర్వాత కూడా పర్యటిస్తున్న నేపథ్యంలో ఎటువంటి అంశాలు ఎక్కువగా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి? అంటే కేవలం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వరకు పరిమితం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే రాజకీయంగా కూడా ఇవన్నీ టాపిక్స్ తీసుకువచ్చి ప్రతిపక్షాలని, విపక్షాలని కార్నర్ చేసే అవకాశం ఉంటుందా? మనం ఖచ్చితంగా కేవలం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం మాత్రం పరిమితం కాడు అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆయన రాకముందే ఒక ట్వీట్ చేసి రాజకీయంగా ఈటెక్కిచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. మనం చెప్పారు ఇంతకుముందు ఇచ్చినట్టు థర్డ్ కాన్వాయ్ కూడా బయలుదేరింది. ప్రోటోకాల్ వెహికల్స్ వస్తున్నాయి. ప్రధాన కాన్వాయ్ కూడా మెయిన్ రోడ్ మీదకి ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రధాన కాన్వాయ్ వస్తుంది, ఆయనకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ వెహికల్స్ కూడా వస్తున్నటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇదంతా కూడా ఆయన ఎస్పీజీ సెక్యూరిటీ మీడియా వెహికల్స్ ఆయన ముందుకు రావడం జరిగింది. నరేంద్ర మోదీ అభివాదం చేస్తూ ఇక్కడికి ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి వెహికల్, ఈ మన ముందున్నటువంటి వెహికల్లో
ఆయన కాన్వాయ్ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి వెళ్ళినటువంటి ముందుకు ఆయన కాన్వాయ్ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. వీటితో పాటు ప్రోటోకాల్ వెహికల్స్ అయితే కార్ 1, కార్ 2 అదేవిధంగా ఎస్పీజీకి సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా బయలుదేరి వెళ్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ నుండి హెచ్ఎస్ఈసికి వెళ్ళి అక్కడ 9,300 కోట్లకు 400 కోట్లకు పైచిలకు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు అదేవిధంగా ఆవిష్కరణలు చేరున్నారు. ఆ వేదికలో రాజకీయాలు మాట్లాడకపోయినప్పటికీ సాయంత్రం ఉండేటువంటి వేదిక ఏదైతే బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ బహిరంగ సభ వేదికగా చాలా అంశాలను ప్రస్తావించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక బీజేపీ పార్టీ శ్రేణులు అయితేనేమి నరేంద్ర మోడీ స్వయంగా చేసినటువంటి ట్వీట్ అయితేనేమి కొంచెం రాజకీయాల్లో హీటెక్కిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కాంగ్రెస్ను బీఆర్ఎస్ను రెండింటిని కూడా అసమర్థ పార్టీలు అసమర్థ ప్రభుత్వాలు అంటూ కూడా ఆయన టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఆయన ఏ రకమైనటువంటి టార్గెట్ చేసిండు ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలను అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఆయన ఇక్కడ రాజకీయమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసే అవకాశం అయితే లేకపోలేదు. బెంగళూరు వేదిక కూడా కాంగ్రెస్ విధానాలను కాంగ్రెస్ యొక్క అవకాశవాద రాజకీయాలను ఆయన ఎండగట్టే ప్రయత్నం చేశాడని బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఏ విధంగా అధికారం వైపు ఉన్నటువంటి పార్టీల వైపు కాంగ్రెస్ వెళ్తుందన్న అంశాలను కూడా ఆయన ప్రస్తావించినటువంటి సందర్భం అయితే మనం కాంగ్రెస్ను ఎండగట్టే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అదే తరహాలో ఇక్కడ కూడా ఇప్పటికే 3 రాష్ట్రాల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు ఇటు అస్సాం అయితేనేమి పశ్చిమ బెంగాల్ లాంటి పుదుచ్చేరి లాంటి రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం, అస్సాంలో అయితే 3వ అధికారంలోకి రావడం, పుదుచ్చేరిలో మరోసారి అధికారంలోకి రావడం, పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారి అధికారంలోకి రావడంతో కొంత బీజేపీ శ్రేణులు జోష్లో ఉన్నారు. ఆ జోష్ను కంటిన్యూ చేసే ప్రయత్నాన్ని అయితే వీరంతా కూడా చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. అదే జోష్ను ఈరోజు బెంగళూరులో జరిగినటువంటి సభలో కొనసాగడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ను మరోసారి ఎండగట్టే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లులో కాంగ్రెస్ అడ్డుకోవడం అయితేనేమి పదే బీజేపీ చేస్తున్నటువంటి పనులను అడ్డుకునే ప్రయత్నం, సెన్సెస్ విషయంలో అయితేనేమి అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఇలా అనేకమైనటువంటి అంశాలను కాంగ్రెస్ బీజేపీని ఎప్పటికప్పుడు దేశంలో అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఖచ్చితంగా వాటికి అన్నిటికీ కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే నరేంద్ర మోడీ చేస్తాడని అనుకోవచ్చు. అదే రైట్, మీరు హోల్లో ఉండండి. ప్రస్తుతం మనకు తాజా అప్డేట్స్ అందించేందుకు కరుణాకర్ లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. కరుణాకర్, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు కనిపిస్తూ ఉన్నాయి? బలరాం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కాసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలికారు. బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలు కూడా ప్రధానికి ఘన స్వాగతం పలికిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం ఈరోజు ప్రధానమంత్రి పర్యటన దాదాపు 4 గంటల 50 నిమిషాల పాటు, అంటే ప్రధాని హైదరాబాద్లో 4 గంటల 50 నిమిషాల పాటు గడిపే అవకాశం కనిపిస్తుంది. ఆయన 7 గంటల 15 నిమిషాలకు తిరిగి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయే పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రధానమంత్రి కాసేపట్లో బేగంపేట నుంచి ఇప్పుడే బయలుదేరారు కాబట్టి కాసేపట్లో ఆయన హెచ్ఐసిసికి చేరుకుంటారు. అక్కడ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ దాదాపు 9,377 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో అధికారిక కార్యక్రమం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హెచ్ఐసిసిలో ప్రోగ్రాం తర్వాత, శంకుస్థాపనల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ హైటెక్ సిటీ సమీపంలో ఉన్న సాయి సింధు ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకుంటారు. ఎందుకంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ ముక్కుకు శస్త్రచికిత్స అయిన నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ను ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. చంద్రబాబుతో కాసేపు ఆయన భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించే అవకాశం కనిపిస్తుంది. అక్కడి నుంచి ఆయన నేరుగా మళ్ళీ తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో దాదాపు ఆయన గంట పాటు వివిధ బీజేపీ నేతలతో ఆయన చర్చించే అవకాశం, మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. సరిగ్గా 6 గంటల 15 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పరేడ్ గ్రౌండ్కు బయలుదేరుతారు. 6 గంటల 25 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. నరేంద్ర మోడీ ఈ బహిరంగ సభ ద్వారా ఎటువంటి కామెంట్స్ చేయబోతున్నారన్న దానిపై కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. బలరాం, అంటే బీజేపీ శ్రేణుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి జోష్ కనిపిస్తోంది? 3 రాష్ట్రాల ఎన్నికల్లో విజయ దొందుబి మోగించిన తర్వాత ప్రధాని తెలంగాణలో పర్యటిస్తూ ఉన్నారు. ఇది బీజేపీకి ఎటువంటి బూస్టప్ గా ఉండబోతోంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు నుంచి బయలుదేరే ముందు, కర్ణాటక పర్యటన ముగించుకొని బెంగళూరు నుంచి తెలంగాణకు, హైదరాబాద్కు బయలుదేరే ముందు ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆసక్తికరమైన కామెంట్స్ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణలో గతంలో ఉన్న బీఆర్ఎస్ పాలనను కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు. ప్రజలు ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు. ప్రజలు
భారతీయ జనతా పార్టీ బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పి ప్రధాని చాలా క్లియర్గా ఒక ఆసక్తికరమైన కామెంట్స్తో ఒక ట్వీట్ చేశారు. కాబట్టి ప్రధాని ట్వీట్తోనే బీజేపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం కనిపిస్తుంది, కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో విజయ దుందింప బీజేపీ మోగించింది, 3 రాష్ట్రాల్లో అధికారం చేపట్టింది. కాబట్టి ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు తెలంగాణలో ఇక నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కానీ బీజేపీ అగ్రనాయకత్వం, ఢిల్లీ నాయకత్వం అంతా కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం కనిపిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా బీజేపీ నేతలంతా కూడా భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈటెల రాజేందర్ లాంటి నేతలు ఇప్పటికే అటువంటి ఇండికేషన్స్ ఇచ్చారు, అటువంటి కామెంట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి పర్యటన కావచ్చు, ఆయన చేసే అభివృద్ధి శంకుస్థాపనలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కావచ్చు, లేదంటే బీజేపీ నేతలతో ప్రత్యేకంగా ఆయన భేటీ కావచ్చు, లేకపోతే పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పార్టీ ముందుకెళ్తుందనడానికే ఈరోజు ప్రధాని పర్యటన కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం గమనించే అవకాశం కనిపిస్తుంది. బలరాం కన్నగర్, అంటే సాయంత్రం జరిగే బహిరంగ సభ వేదికగా ప్రధాని మోదీ ఏంటి ప్రసంగించబోతున్నారనే ఉత్కంఠ కూడా చాలా మందిలో కనిపిస్తూ ఉంది. అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఎటువంటి అంశాలు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుంది. దాని విపక్షాలన్నీ కూడా ఏకమై దాన్ని అడ్డుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత ప్రధాని తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ అంశాలు ఎంత ప్రస్తావించబోతున్నారు? ఏ రకంగా విపక్షాలని టార్గెట్ చేయబోతున్నారు? ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏ అంశాలను ప్రస్తావిస్తారు, ఎటువంటి అంశాలను లేవనెత్తుతారు అన్నది కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రధాని బెంగళూరు పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చే సమయంలో ఆయన ఆసక్తికరమైన ట్వీట్నే మనం చాలా సీరియస్గా రాజకీయ వర్గాలు గమనిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలన కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనను ప్రజలు పూర్తి స్థాయిలో విసిగిపోయారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక బీజేపీకి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ ఆ ట్వీట్లో ప్రస్తావించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ ట్వీట్ను బట్టే తెలుస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో ఆయన ప్రసంగం చాలా హాట్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చిన చాలా సందర్భాల్లో, తెలంగాణకు వచ్చిన చాలా సందర్భాల్లో గతంలో బీఆర్ఎస్ పాలనను, అవినీతిపై కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితిని, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి ఆరోపణలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రధాని ఖచ్చితంగా పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో గతంలో బీఆర్ఎస్ పాలన మరోసారి ఎండగట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన కూడా ఖచ్చితంగా ప్రధాని విమర్శలు గుప్పించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో బీజేపీ ఏ విధంగా తెలంగాణలో పటిష్టం కాబోతుంది, తెలంగాణతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, నిధులు ఏ విధంగా కేటాయిస్తుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావించి ఇక వచ్చే రోజులు తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ పార్టీకే అని చెప్పి ప్రజాని ఖచ్చితంగా బీజేపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని, ఒక ఇండికేషన్ ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బలరాం, అంటే సాయంత్రం బహిరంగ సభను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? ఏర్పాట్ల రకంగా ఉన్నాయి, జన సమీకరణ ముఖ్యంగా ఏ రకంగా ఉండబోతోంది? ఖచ్చితంగా బీజేపీ ఈ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల తర్వాత పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ బహిరంగ సభకు దాదాపు 2 లక్షల మంది జన సమీకరణ చేస్తున్నామని చెప్పి ఇప్పటికే బీజేపీ నేతలు ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ మేరకు అన్ని జిల్లాల నుంచి, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, మెదక్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఇటువంటి చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీ స్థాయిలో జన సమీకరణ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది జనం అక్కడికి ఇప్పుడు ఇంకా చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సరిగ్గా 6:25 మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. 6:30కు సభ ప్రారంభమవుతుంది. సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం దాదాపు 40 నిమిషాల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి ప్రసంగం చేయబోతున్నారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కావచ్చు, ఇప్పుడు 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై అటువంటి విమర్శలు, ఆరోపణలు ప్రధాని గుప్పించబోతున్నారు, బీజేపీ శ్రేణుల్లో ఎటువంటి ఉత్సాహాన్ని ఆయన నింపబోతున్నారు, భవిష్యత్తులో బీజేపీ తెలంగాణలో ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయబోతుందన్న దానిపై ప్రధాని బీజేపీ శ్రేణులకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు, ఇటువంటివన్నీ కూడా అటు బీజేపీ పార్టీలోనే కాదు, ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి, ఉత్కంఠ రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలం, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం కదా, కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన హెచ్ఐసిసికి వెళుతూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా ఇప్పటివరకు మనం లైవ్ ద్వారా చూసాం. అయితే బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ప్రధాని నరేంద్ర మోదీకి
తెలంగాణ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే పొన్నం ప్రభాకర్ కూడా ఘన స్వాగతం పలికారు. 3 రాష్ట్రాల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన తర్వాత ప్రధానిగా 3వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి తెలంగాణలో పర్యటిస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే అంటే కొన్ని క్షణాల్లోనే హెచ్ఐసిసికి చేరుకునున్నారు. అక్కడి నుంచి 9,377 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కావచ్చు, జాతికి అంకితం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా హెచ్ఐసిసి వేదికగా అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అనంతరం హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లోనే సాయి సింధు ప్రైవేట్ హాస్పిటల్ను కూడా లాంచ్ చేయబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ తర్వాత చాలా ఆసక్తికరంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇటీవల పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకుని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి కూడా చేరుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీ. సుమారు ఇద్దరి నివాసాల్లో కూడా సుమారుగా ఒక 30 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ స్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం సాయంత్రం బీజేపీ భారీ బహిరంగ సభ పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా నిర్వహించిపోతోంది. ఇప్పటికే చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ ఈ బహిరంగ సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ పెరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి అంశాలు ప్రస్తావించబోతున్నారనేది చాలా ఉత్కంఠగా కనిపిస్తోంది. ఎందుకంటే 3 రాష్ట్రాల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన తర్వాత మరోవైపు ముఖ్యంగా బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే విపక్షాలన్నీ కూడా ఏకమై దాన్ని అడ్డుకున్న తర్వాత కూడా తెలంగాణలో తొలిసారి పర్యటిస్తూ ఉన్నారు. ఇప్పటికే దీన్ని పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తిప్పికొట్టాయి. దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టాయి. ఈ ఎన్నికల ఫలితాలు కూడా మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్న తర్వాత వచ్చిన ఫలితాలు ఖచ్చితంగా మహిళలు తిరస్కరించారు, విపక్షాలన్నింటినీ కూడా తిరస్కరించారు అంటూ పదే బీజేపీ పెద్ద ఎత్తున చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పెరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ వేదికగా ప్రధాని మోదీ ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఏ రకంగా రాజకీయ పార్టీలను టార్గెట్ చేయబోతున్నారు అనే ఉత్కంఠ కనిపిస్తోంది. అయితే ప్రధాని పర్యటనకు ముందే ఒక సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. దాని ఉద్దేశం నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ తర్వాత ఇంకా తెలంగాణనే టార్గెట్ అంటూ కూడా అర్థం వచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టడం కూడా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా హాట్ టాపిక్ గా మారింది. కొద్దిసేపటి క్రితమే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ప్రభుత్వం తరపున తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే పొన్నం ప్రభాకర్, బీజేపీ ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆ కాన్వాయ్ కూడా చూస్తూ ఉన్నాం. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ అంతా కూడా బయటకు వస్తున్న దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. మరికొన్ని క్షణాల్లో హెచ్ఐసిసికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకునున్నారు. సుమారు 9,377 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం ఆ విజువల్స్ అన్ని కూడా చూస్తూ ఉన్నాం. కాన్వాయ్గా భారీ భద్రత నడుమ ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన హెచ్ఐసిసికి చేరుకుంటున్న దృశ్యాలు ఏదో ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపట్లో మరికొన్ని క్షణాల్లో హెచ్ఐసిసి ప్రాంగణానికి చేరుకునున్నారు. అక్కడ సుమారు 9,377 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రైవేట్ కార్యక్రమం అంటే సాయి సింధు ప్రైవేట్ హాస్పిటల్ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ను పరామర్శించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తదనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి కూడా వెళ్లనున్నారు. ఆ తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్కి మళ్ళా చేరుకుంటారు. అక్కడ కొంత రిజర్వ్ టైం ఉంది. ఆ రిజర్వ్ టైంలో బీజేపీ శ్రేణులని దిశానిర్దేశం చేసే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ 1-to-1 మాట్లాడే అవకాశాలున్నాయంటూ కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అనంతరం పెరేడ్ గ్రౌండ్స్లో సాయంత్రం పాల్గొంటారు. బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ బహిరంగ సభను తీసుకుంటోంది. ఇప్పటికే 1,00,000 మందికి పైగా ప్రజలు హాజరవుతారంటూ కూడా కొన్ని అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉన్నాయి. మరోవైపు భద్రత కూడా కట్టుదిట్టంగా కొనసాగుతున్న సిచ్యువేషన్. ఈ పెరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు అనేది ఇప్పుడు చాలా పెద్దగా చర్చ సాగుతూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఆ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ ఏ రకంగా వెళ్తుందో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అది హెచ్ఐసిసికి కొన్ని క్షణాల్లో చేరుకోబోతోంది. హెచ్ఐసిసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనేందుకు హెచ్ఐసిసికి వెళ్తున్న దృశ్యాలైతే ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం.
రైట్. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్టు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొద్దిసేపటి క్రితమే హెచ్ఐసిసి ప్రాంగణానికి చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు అంటే సుమారు 9,377 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా లాంచ్ చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే హెచ్ఐసిసికి చేరుకున్నారు. ఇప్పటికే హెచ్ఐసిసికి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, అందరూ కూడా ఇప్పుడే హెచ్ఐసిసికి చేరుకున్న సిచ్యువేషన్ కూడా ఉంది. 9,377 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. హెచ్ఐసిసిలో అధికారిక అభివృద్ధి కార్యక్రమాలను స్టార్ట్ చేయబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు హెచ్ఐసిసి వద్ద గవర్నర్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వీరంతా కూడా సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్. కొద్దిసేపటి క్రితమే హెచ్ఐసిసి ప్రాంగణానికి కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. 9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.